ఆయన మాజీ ఎంపీ 2 సార్లు ఒక పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో మరో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. పాలిటిక్స్కి గుడ్ బై చెప్పడంతో ఇక మళ్ళీ అటువైపు చూడరు అనుకున్నారు అంతా. ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ఎంపీపై అవినీతి విమర్శలతో మాజీ ఎంపీ ట్రాక్లోకి వచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. ఆయన మళ్ళీ మా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ ఎంపీ ఎవరు? ఆయన ఏ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది? రాజకీయాల్లో ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్ళు మళ్లీ వెనక్కి రాకూడదనే రూలేం లేదు. రాజకీయంగా ఆ రోజుకి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఎప్పుడైనా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వచ్చు. ఈ మధ్యనే వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన ప్రజలు కోరుకుంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అని చెప్పారు. ఇలా అనేక మంది పొలిటీషియన్లు మనసు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలా రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ రంగ పునఃప్రవేశంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ ఆయన సైడ్ నుంచి కాదు. నాని రీఎంట్రీ డిస్కషన్స్ అన్నీ గతంలో ఆయన పోటీ చేసిన రాజకీయ పార్టీ నేతల నోటి వెంట గుసగుసల రూపంలో వినిపిస్తున్నాయి. కేశినేని నాని విజయవాడ పార్లమెంటు నుంచి 2014, 2019లలో 2 సార్లు టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. టీడీపీలో చంద్రబాబుకి సన్నిహితుల్లో ఒకరుగా నాని పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మెల్లగా ఆ పార్టీకి ఎంపీ కేశినేని నానికి మధ్య దూరం పెరిగింది. టీడీపీలోని కీలక యువనేతకి కేశినేని నానికి మధ్య విభేదాలు వచ్చాయి. కేశినేని నాని సోదరుడు ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఆ యువనేత ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు రుచించలేదు. దీంతో ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అప్పటి అధికార వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ సీటు కూడా దక్కించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ సీటు వైసీపీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటికీ 3 సార్లు వైసీపీ విజయవాడ ఎంపీ సీటు దక్కించుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు టీడీపీ ఖాతాలో వేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా టీడీపీనే విజయవాడ ఎంపీ స్థానం దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఎలాగైనా విజయవాడ ఎంపీ సీటు దక్కించుకోవాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా టీడీపీ నుంచి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరిన సిట్టింగ్ టీడీపీ ఎంపీకి జగన్ సీట్ ఇచ్చారు. అయితే విజయవాడను చేజిక్కించుకోవాలన్న జగన్ ప్రయత్నాలు ఫలించలేదు. వరుసగా టీడీపీ నుంచి 2 సార్లు విజయం సాధించిన కేశినేని నాని వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రభుత్వం భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కేశినేని నాని మరోసారి తెరపైకి వచ్చారు. ఉర్సా కంపెనీ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీలదని ఆయన ఆరోపించారు. ఉర్సా పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, లిక్కర్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న కేశిరెడ్డి రాజుతో కూడా ఎంపీ కేశినేని చిన్నికి వ్యాపార భాగస్వామ్యం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సంచలన కామెంట్స్ చేసిన కేశినేని నాని కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన రీఎంట్రీపై మాత్రం పొలిటికల్ గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అయితే విజయవాడ పార్లమెంటు స్థానానికి సరైన నాయకుడు ఆ పార్టీకి ఇంతవరకు దొరకడం లేదు. విజయవాడలో టీడీపీ బలంగా ఉంది. వరుసగా ఆ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుస్తూ వస్తుంది. టీడీపీ విజయానికి బ్రేకులు వేయాలని జగన్ గతంలో కేశినేని నానిని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తామని చూస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో మళ్లీ ఎన్నికల నాటికి కేశినేని నానియే వైసీపీ నుంచి పోటీ చేస్తారేమో అని టాక్ క్రియేట్ అవుతుంది. ఆయనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే యోచన లేకుంటే అధికార పార్టీ ఎంపీపై విమర్శలు ఎందుకు చేస్తారు అని గుర్తు చేస్తున్నారు. ఆయన మనసు మార్చుకుని మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కోరుకున్నట్లు కేశినేని నాని పొలిటికల్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.